యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ కరాటే, స్పోర్ట్స్ అండ్ గేమ్స్లలో దృష్టి సారించాలని అంతర్జాతీయ క్రీడాకారుడు అంబాల ప్రభాకర్ అన్నారు. గ్లోబల్ చోటాఖాన్ కరాటే డూ ఇండియా కరీంనగర్ జిల్లా అసోసియేషన్ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి కరాటే ఛాంపియన్షిప్ పోటీల్లో గెలుపు పొందిన జన్ను కావ్యను ప్రభాకర్ బంగారు పతకంతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హుజురాబాద్ నియోజకవర్గంలోని జమ్ముకుంట మండలంలోని మారుతినగర్కు చెందిన జన్ను కావ్య అత్యుత్తమ ప్రతిభ కనబరచడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. కావ్య కరాటే పోటీలలో బంగారు పతకం సాధించడం ఈ ప్రాంతానికే కాకుండా కరీంనగర్ జిల్లా, తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణమని అభివర్ణించారు. అదేవిధంగా ప్రత్యేక శిక్షణ అందిస్తూ వందలాది మంది విద్యార్థులను జాతీయ, అంతర్జాతీయ పోటీలలో ప్రతిభ కనబరిచే విధంగా తయారు చేస్తున్న కరాటే మాస్టర్ జలీల్ను శాల్వతో సత్కరించి అభినందించారు. విద్యార్థులు చదువుతో పాటు కరాటే, స్పోర్ట్స్ అండ్ గేమ్స్లలో పాల్గొని తమ ప్రాంతానికి గొప్ప పేరు తీసుకురావాలన్నారు. అలాగే తల్లిదండ్రులు కన్న కలలను సాకారం చేయాలని కోరారు. గుడ్ మార్నింగ్. ఇవాళ గుడ్ న్యూస్ చెప్పడానికి మీ ముందు లైవ్లోకి రావడం జరిగింది. గ్లోబల్ చోటాఖాన్ కరాటే డూ ఇండియా అనే టోర్నమెంట్లో ఈ నెల 4వ తారీఖు కరీంనగర్లో జరిగినటువంటి ఈ జాతీయ స్థాయి కరాటే పోటీలలో జమ్మికుంట ప్రాంతానికి చెందినటువంటి జన్ను రమేష్ కూతురు అయినటువంటి జన్ను కావ్య జమ్మికుంట పట్టణంలోని సెయింట్ జోసెఫ్ స్కూల్లో 9వ తరగతి చదువుకుంటూ కరాటే జలీలు ఇస్తున్నటువంటి కరాటే పోటీలలో శిక్షణ పొంది కొంతకాలంగా కొన్ని సంవత్సరాలుగా శిక్షణ పొంది అత్యుత్తమ ప్రతిభను కనబరుచుకొని కరీంనగర్లో జరిగినటువంటి నేషనల్ కరాటే పోటీలలో ఈ గోల్డ్ మెడల్ సాధించడం జరిగింది. అందుకు కానీ ఈ రోజున నా ప్రభు ఆర్ట్ గ్యాలరీలో కావ్యను మరియు శిక్షణ ఇచ్చినటువంటి కరాటే మాస్టర్ను ఘనంగా సన్మానించడం, అభినందించడం జరిగింది. ఇలాంటి ఈ మెడల్స్ ఇంకా సాధించాలని చెప్పని మేము అభినందిస్తున్నాను. ఈ ప్రాంతానికి గొప్ప పేరు తీసుకొచ్చినటువంటి కావ్య కానీ, శిక్షణ ఇచ్చినటువంటి జలీల్ మాస్టర్ కానీ, తన బిడ్డను ప్రోత్సహిస్తున్నటువంటి జన్ను రమేష్ని కానీ అభినందిస్తూ, మీ అందరు కూడా మీ పిల్లలను చదువే కాకుండా చదువుతో పాటు స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మరియు కరాటే పోటీలలో వాళ్ళను పంపించి మరింత ప్రోత్సహిస్తే మీ బిడ్డలు అత్యుత్తమ స్థాయికి ఎదుగుతారని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీ పిల్లలను చెడు వ్యసనాలకు దూరం చేయాలని చెప్పంటే ఇలాంటి క్రీడలు, ఇలాంటి కరాటే పోటీలలో మీరు ప్రోత్సహించాలని చెప్పని మీ అందరికీ తెలియజేస్తూ, మరొకసారి కావ్యకు శుభాకాంక్షలు, మరొకసారి జలీల్ మాస్టర్, అదేవిధంగా కావ్య తండ్రి అయినటువంటి రమేష్ గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.